శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. జ్యోతిష్య చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి జాతకులకు ఈ సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య. ఇక ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణంలోపు రాశి చక్రంలోని 7వ రాశి అయిన ఈ యొక్క తులారాశి జాతకులకు మాత్రం మీరు మాత్రం నమ్మిన నమ్మకపోయినా మీరైతే ఒకేసారి 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని విశేషవంతమైన శుభ గడియలు అనేవి మీరు మీ కళ్ళతో చూడబోతూ ఉన్నారు. ఇక మీరు వినబోయే ఈ 5 శుభవార్తలు విని మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీరు మాత్రం మీకు వచ్చేటటువంటి 5 శుభవార్తల గురించి మీరు ఒక్కరే వినండి. కాబట్టి మేము మీ గురించి ఎన్నో విషయాలను సేకరించి మీకు ఈ వీడియో ద్వారా మీకు ఈ అమావాస్యలకు వచ్చేటటువంటి శుభవార్తల గురించి మీరే ఒక్కరే ఒంటరిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా శుభవార్తలు వినండి. అదేవిధంగా ఈ అమావాస్యలోపు మీరు మీ జీవితంలో మరింత వృద్ధిలోకి ఎదిగి మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మాత్రం ఈ వీడియోకి ఓం నమ శివాయని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారు మాత్రం చాలా అంటే చాలా మంచి మనసున్న, మంచి అందమైన, కళాత్మకమైన, ఎంతో కష్టపడి శ్రమించే మనస్తత్వాన్ని, గుణగణాన్ని కలిగి ఉండే వ్యక్తులుగా మనం వీరిని చూస్తూ ఉంటాం. ఈ యొక్క తులారాశి వారు ఏ విధంగా ఉంటారంటే వీరి రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ త్రాసు ఏ విధంగా బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ బ్యాలెన్స్డ్గా వీరి జీవితంలో తమ పని తాము చేసుకుంటూ తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని చాలా చక్కగా, చాలా బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా తమ కాళ్ళ మీద నిలబడి తమకు తాముగా కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బులను సంపాదించాలని అధికంగా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఒకరి కింద ఏదో వారి కింద బానిసలాగా పనులు చేసుకోవాలి, వారు చెప్పే పనులు చేసుకుంటూ వారిచ్చే డబ్బుతో అంటే జీతంతో బ్రతకాలి అనే యాటిట్యూడ్ మనస్తత్వం ఈ రాశి వారికి అస్సలు ఉండదు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా తాము ఒంటరిగా పనులను చేసుకుంటూ తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వీరు కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు విద్యాపరంగా చూసుకున్నా, వృత్తిపరంగా చూసుకున్నా, వ్యాపారం పరంగా చూసుకున్నా, రాజకీయం పరంగా చూసుకున్నా, కెరీర్ పరంగా ఏ విధంగా చూసుకున్నా, రంగాల్లో ఆయా రంగాల్లో చూసుకుంటే ఈ తులారాశి వారు మాత్రం చాలా ఒంటరిగా లీడర్షిప్లు కలిగి ఉండి వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారు కూడా ఎప్పుడు కూడా తమ కుటుంబాన్ని చాలా ఆనందంగా, సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామికి ఎంతగానో వీరు ప్రేమను అందిస్తారు. అదేవిధంగా తమ సంతానాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతారు. ఈ విధంగా తమ కుటుంబాన్ని చాలా ఎంతో చక్కగా చూసుకుంటూ, ఆర్థిక పరంగా బాగా నిలదొక్కుంటూ, ఇంట్లో అన్ని విధాలుగా వారి కుటుంబాన్ని సంతోషపరచేలాగా వీరు ఉండడాన్ని చూసి కొంతమంది మాత్రం వీరిని ఓర్వలేక వీరికి దిష్టి అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు మాత్రం మీరు నలుగురి కంట్లో పడకండి, నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత అది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మీరు మాత్రం తరచుగా మీరు పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అంటే అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ ఏదైనా కానివ్వండి, ఆ పనులను పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటే గనక, లేదంటే మీరే ఇంటికి యజమాని కాబట్టి మీరే ఏదో విధంగా దిష్టి తీసేసుకోండి. ఆ దిష్టి ఎలా తీసుకోవాలంటే కొంచెం కల్లుప్పు, కొన్ని ఆవాలు తీసుకొని మీ పైనుండి అలా యాంటీ క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు,
క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు తలచూర తిప్పేసి దాన్ని తీసుకువెళ్ళి సింక్‌లో కానీ, చెత్తలో గానీ పడేసేయండి. అలా పడేసి వచ్చే ముందు కాళ్ళు, చేతులు కడుక్కొని రండి. ఇంట్లోకి రండి. ఆ విధంగా మీరు చేస్తే గనక మీకు బయట నుంచి వచ్చే ఏదైతే దిష్టి, నెగెటివ్ ఎనర్జీ ఉంటుందో అది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది. మీరప్పుడు చక్కగా మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి చూసుకుంటే ఈ మహాలయ అమావాస్య ఏదైతే ఈ సెప్టెంబర్ 21 ఆదివారం రోజున ఎంతో అత్యధిక శక్తులు కలిగిన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం రోజున మీరైతే 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఆ శుభవార్తలు ఏంటో గనక మీరు తెలుసుకుంటే మీరైతే ఎగిరి గంతులు వేస్తారు. చాలా ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఇక ఈ యొక్క తులారాశి వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక ప్రస్తుతం మీ యొక్క రాశాధిపతి శని భగవానుడు మీకు లాభస్థానంలో సింహరాశిలో సంచారం కొనసాగిస్తున్నారు. దీని కారణంగా మీ రాశాధిపతి యొక్క పూర్తి అనుగ్రహం కారణంగా మీరైతే మీ జీవితంలో ఈ అమావాస్యలోపైతే ఖచ్చితంగా 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తున్నారు. ఇక మొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఒక చక్కటి ఉద్యోగాని కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంటే గత కొంతకాలంగా ఎవరైతే మంచి మంచి ఆఫీసుల్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూస్ చక్కగా ఫేస్ చేసి వారి నుంచి ఏదైతే ఈమెయిల్ కాల్ గురించి ఎదురు చూస్తున్నారో వారికి ఈ అమావాస్యలోపు మాత్రం ఖచ్చితంగా వారు కోరుకునే సంస్థల్లో మంచి ప్యాకేజ్తో వారికైతే ఒక ఉద్యోగం లభిస్తుందనే శుభవార్తను వారు వినబోతున్నారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ అమావాస్యలోపు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అంటే గత కొంతకాలంగా మీరు ఏదైతే సంతానం కావాలని కోరుకుంటున్నారో వారికి మాత్రం ఈ అమావాస్యలోపు మీకైతే ఒక సంతానం విషయంలో ఒక శుభవార్తను వినబోతున్నారు. మీకు సంతానం కలగబోతుందనే ఒక మంచి న్యూస్ను మీరు వినవచ్చేటువంటి శుభవార్తను మీరైతే ఈ అమావాస్యలోపు ఖచ్చితంగా వింటారు అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ అమావాస్యలోపు మీరు వినబోయే మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే వ్యాపారస్తులు గత కొంతకాలంగా మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో అంటే వీరికి వ్యాపారం చేయడానికి ఆర్థిక స్తోమత సరిపోక కొంతమంది ఉంటారండి. సొంతంగా వ్యాపారం చేసుకుంటారు డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. కొంతమంది భాగస్వామితో కలిసి వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఉంటారు కదా! అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం కాబట్టి ఎవరైతే ఈ తులారాశిలో ఒక మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం ఈ అమావాస్యలోపు మీకైతే మంచి ఒక వ్యాపార భాగస్వామి తను ఆర్థిక బలంగా ఉండి తన తెలివితేటలతో మీకు చక్కగా పరిచయం అవుతారు. ఆ వ్యక్తితో మీరైతే ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని కొనసాగిస్తారు. మీ వ్యాపారం మాత్రం ఈ అమావాస్య తర్వాత 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. అదేవిధంగా మీరు మీ వ్యాపారంలో మంచిగా ఎదుగుతారని వినేటటువంటి ఒక శుభవార్తను మీరైతే ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు. ఇక మరొక శుభవార్త విషయానికి వస్తే ఏమిటంటే గనక ఎవరైతే గత కొంతకాలంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నారో అంటే మంచి పెళ్లి సంబంధం దొరకక ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం ఈ అమావాస్యలోపు ఒక చక్కటి పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది. అదేవిధంగా ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. కాకపోతే మీరు ఈ అమావాస్యలోపు మాత్రం సంబంధం కోసం మాట్లాడుకోకండి. ఎందుకంటే ఇది మంచి రోజులు కాదు కాబట్టి మీరు ఫోన్ కాల్ వస్తుంది మాట్లాడండి. అంతేగాని ఈ అమావాస్య తర్వాత మీరు వెళ్ళి ఆ పెళ్లి సంబంధం మాట్లాడుకోండి. ఖచ్చితంగా మీకు చక్కగా వివాహం జరుగుతుంది. మీకు వివాహ యోగం ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు గురుబలం కూడా మంచిగా ఉంది. అదేవిధంగా మీ యొక్క రాశాధిపతి కూడా మీకు లాభస్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు కాబట్టి మీకు మాత్రం చక్కగా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తద్వారా మీ యొక్క దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంది. ఇక 5వ శుభవార్త ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే కనుక ఎవరైతే తమ పూర్వీకుల ఆస్తి కోర్టులో ఉండి మీకు ఆస్తి రావడానికి ప్రొలాంగ్ అవుతూ ఉంటే గనక అంటే మీ పూర్వీకుల ఆస్తి గురించి మీరు గత కొంతకాలంగా మంచి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అంటే కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో ఆ తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఈ అమావాస్యలోపు బలంగా కనిపిస్తున్నాయి. తద్వారా మీకైతే ఆస్తి సంక్రమించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ చక్కటి శుభవార్త అయితే అంటే మీకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి మీ పూర్వీకుల ఆస్తి మీ చేతికి అందేటటువంటి ఒక ముఖ్యమైన శుభవార్త మీరైతే వినబోతూ ఉన్నారు. కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ యొక్క తులారాశి వారు మాత్రం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ మహాలయ అమావాస్యలోపు మాత్రం మీరైతే 5 శుభవార్తలు వినబోతున్నారు. ఇక మీరు మీ జీవితంలో ఎదురు లేకుండా ముందుకు సాగుతారు. మీ జీవితం బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక ఇది ఏమైనప్పటికీ కూడా చూసుకుంటే గనక ఈ యొక్క తులారాశి వారు మాత్రం మీ జీవితంలో
ఏదైతే మీరు గత కొంతకాలంగా కష్టపడి పనులు చేశారో, అదేవిధంగా ఆ దైవానుగ్రహం కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీ మంచి మనస్తత్వం కారణంగా. కాకపోతే మీకు ఒక నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీరు మాత్రం ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారి సింధూరాన్ని నుదుటిన ధరించండి. అదేవిధంగా మీరు మాత్రం రాత్రి నానబెట్టిన ఉలవలను, శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. తద్వారా మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపద గండం నుంచి మీరు బయటపడతారు. ఇక మీరు ముఖ్యంగా మీరు శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మి దేవి పటం ముందు నేతితో దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం మీరు మీ ఇంట్లో నేతితో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.